ఓటెన్ టీవీకి స్వాగతం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలోని 101 వసుధ హాల్లో పోలింగ్ జరుగుతుంది. ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. మొత్తం 770 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ తరపున రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థి వైపు ఉండగా బీఆర్ఎస్ బిజద ఎన్నికకు దూరంగా. ఈ నేపథ్యంలో 8/9/2025 తేదీన పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి బాధితుల నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 79 ఫిర్యాదులపై బాధితులతో మాట్లాడడంతో పాటుగా దివ్యాంగుల వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వారిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమైనది. అందిన ఫిర్యాదుల్లో భూ వివాదాలకు, ఆస్తు వివాదాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్ ఇతర అధికారుల సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించడంలో సహకారాన్ని అందించారు.